సేవ చేసేవాడు ఒకళ్ళ ఇద్దరా? 10,000 మంది దాసదాసీ జనాన్ని ఇస్తానన్నాడు ఆయన. 10,000 మంది దాసదాసీ జనాన్ని ఈ అడవిలో మీకోసం నియమిస్తాను, మంచి భవనం కట్టిస్తాను, మిమ్మల్ని అందులో కూర్చోబెట్టిస్తాను, పొద్దుట సాయంత్రం హాయిగా వేడివేడి నీళ్లతో మీకు స్నానం చేయిస్తాను, మెత్తని గుడ్డలు కట్టిస్తాను, పిండి వంటలు పెట్టిస్తాను, ఎప్పుడు ఏ వస్తువు అడిగితే ఆ వస్తువు వచ్చేలా చేస్తాను, మా బాధ తొలగించండి అంటే, నువ్వు పెట్టే దాసదాసీ జనాల యొక్క సేవ నాకు అక్కర్లా. పనివాళ్ల సేవ ఎప్పుడూ శాశ్వతం కాదు. నువ్వు ఒకవేళ ఆజ్ఞాపించినా నీ భటుల్ని, వాళ్ళు ఏమనుకుంటారు, ఈ ముసలాడు తన కష్టాన్ని మనకి రుద్దాడు, హాయిగా ఎక్కడో అయోధ్యానగరంలో ఉండే మమ్మల్ని తీసుకొచ్చి అడవిలో పెట్టాడు, ఈ ముసలాడు కోరుకోబట్టి కదా మేమంతా అడవిలో ఉన్నామని ఏడుస్తారు వాళ్ళు. అడవిలో ఎన్ని భోగాలున్నా నగరంలో జీవించేవాడు అక్కడ ఉండలేడు. సొంతూరే, అది పల్లెటూరు, ఇక్కడ ఉండలేక మరి నగరాలకు పోట్లా. ఇక్కడ ఎన్నున్నా నగరం నగరమే, అక్కడ అభిమానం ఉండి అప్పుడప్పుడు రాగలరు కానీ శాశ్వతంగా అక్కడ ఉండలేరట. అది మానవ బలహీనత. అందువల్ల నీ భటులు నాకు సంతృప్తిగా సేవ చెయ్యరు. అయినా ఒకవేళ చేసిన ఆ సేవ నాకు నచ్చదు. నా అనుకున్న మనుషులు చేసే సేవే నాకు ఇష్టం. నా అనుకున్న వాళ్ళు ఎవరవుతారు? పెళ్ళాం అయితేనే నా అన్నది అవుతుంది. కాబట్టి నా కళ్ళు పొడిచిన నీ కుమార్తె సుకన్యని నాకు భారీగా ఇచ్చేయి. నా భార్య కనుక నాకు చక్కగా ప్రేమతో సేవ చేస్తుంది, నాకు కూడా ఈ వయస్సులో అయినా పెళ్ళయిందని ఆనందం కలుగుతుంది, మేము సుఖంగా అడవిలో కాపురం చేసుకుంటాం, అప్పుడే నీ బాధ తొలగుతుంది అన్నాడు ఆయన. ఒక్క క్షణం రాజు తెల్లబోయి, చావడానికి సిద్ధంగా ఉన్న ఈ ముసలాయనికి నా కూతుర్నేమనా? అసలే ముసలివాడు, ఆపై కళ్ళు లేవు, నా కుమార్తె మహాసౌందర్యవతి, అతిలోక సుందరి, కేవలం 16 ఏళ్ళు, ఎలా? మేము చస్తే సత్యం కానీ నా కూతురికి అన్యాయం చేయను అని వెళ్ళిపోయాడు ఆయన. ఈ బాధ తగ్గదు. భటులు కూడా, మహారాజా మీరు ఎలా చెబితే అలాగే చేస్తాం అన్నారు ఏడుస్తూ. అంటే వాళ్ళకు కూడా లోపల ఇష్టం లేదు, కానీ రాజుగారి రాజ్యం కాదనలేరు. ఎలా మరి? అప్పుడు ఆయన మళ్ళీ అన్నాడు, నాయనలారా నేనంటే కష్టపడతాను అనుకోండి, నా కూతురు మీద ఉన్న వ్యామోహంతో నేను కష్టపడగలను, మరి మీ సంగతి ఏమిటంటే మీతోటే మేము అన్నారు వాడు. ఈ బాధ చూసి సుకన్య, తండ్రి నా ఒక్కదాని వల్ల ఇంతమంది బాధపడ్డా నేను తట్టుకోలేను, మన రాజ్యం అంతా సంక్షోభం చెందుతోంది నా చాపల్యం వల్ల, అందువల్ల నేను మీకు ఇదే అభయం ఇస్తున్నాను, నేను మనస్ఫూర్తిగా ఆ చవనుణ్ణి పెళ్లి చేసుకుంటాను. నేను చేశాను తప్పు, ఆ తప్పు వల్ల ఆయన జీవితం వ్యర్థమైపోయింది, దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత రాది కనుక నేను ఆయన పెళ్లి చేసుకుంటాను, నన్ను మీరు కన్యాదానం చేసి పాపం నుంచి విముక్తి పొందండి అనగానే, తల్లి ఇప్పుడు చెప్పినంత తేలిక కాదు, భవిష్యత్తు చాలా గొప్పది, నువ్వా నవయౌవనవతివి, ఆతడ కాటికి కాళ్ళు చాచుకున్న ముసలివాడు, ఆపై అంధుడు, ఇప్పుడు పెళ్ళయిన తర్వాత రేపు పొద్దున్న శరీరం అనేది ఒకటి కొన్ని లక్షణాలతో ఉంటుంది, పొరపాటున నీవు కూడా కాముకురాలు అయి చీ ముసలాడి వల్ల సుఖం లేదనుకుని విరక్తి చెందినా, లేక బాధ చెందినా, లేక ఏ కారణం చేతనైనా అతను వదిలేసినా అది ఇంకా దోషం. దానికంటే ముందే నువ్వు అతను పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిది. నా మాట విను. బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతని ఇక్కడ ఇంకోసారి రాశాడు వ్యాసుడు. ఇంద్రియములు చాలా బలమైనవి, పండితుడు కూడా బుట్టలో పడి భ్రష్టుడవుతాడు. ఇంకా సామాన్యుల సంగతి చెప్పేదేముంది? చాలా గొప్ప శ్లోకం, ఇది రోజు గుర్తుపెట్టుకోవాలన్నమాట. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఇంద్రియములు చాలా బలమైనవి, జ్ఞానులను కూడా వశం చేసుకుంటాయి. వీడు గొప్ప జ్ఞాని అనుకున్నవాడు కూడా ఇంద్రియాలకు లోబడిపోతాడు. అందున నవయౌవనవతివి, చిన్నపిల్లవి, నీకు ఎప్పుడోకప్పుడు ఇంద్రియ నిగ్రహం చెడ్డం వల్ల వంశానికి అపఖ్యాతి వస్తుంది, నువ్వు భ్రష్టాలు అవుతావంటే త్రికరణ శుద్ధిగా అమ్మవారి సాక్షిగా నేను మాటిస్తున్నాను, నేను అటు సూర్యుడు ఇటు పొడిచినా పొరపాటు చేయను, ఈ ముసలాయిని పెళ్లి చేసుకుని పరమపతివ్రతగా పేరు తెచ్చుకుంటాను, నిశ్చింతగా కన్యాదానం చేయండి అంది. అప్పటికే దేహబాధ ఎక్కువైపోయింది కదండి, ఈయనకి ఇంక తట్టుకోలేకపోయాడు ఈయన. ఇప్పటికే వెర్రి బాధ, ఇంకే కూతురు కూడా ఒప్పుకుంది కనుక సరేనని అప్పటికప్పుడు దండలు తెప్పించి గాంధర్వ విధితో వారిద్దరికి వివాహం చేసి, మహాత్మా మీరు అన్నట్టే నా కుమార్తెని మీకు ఇచ్చి పెళ్లి చేశాననగానే ఆ మాట అన్నాడో లేదో టక్కన వీళ్ళ బాధలండి పోయి పూర్తిగా ఆరోగ్యవంతులు అయిపోయారు. ఇప్పుడు రాజుగారు జరిగిందేదో జరిగింది, ఈ మహానుభావుడు నా అల్లుడు, ఈయన రక్షణ నా బాధ్యత అని
మీకోసం ఇక్కడ ఒక భవన నిర్మాణం చేసి కొంతమంది దాసదాసీజనుల్ని సంపదల్ని నియమిస్తాను పెడతానన్నాడు. నాకేమీ వద్దు, నేను ఒంటరిగా తపస్సు కోసం ఈ అడవికి వచ్చాను. ఇక్కడ నాకు చిన్న పర్ణశాల వేయించు, అందులోనే నేను నా భార్యతో ఉండి కాపురం చేస్తాను, నిత్య క్రియలు విడిచిపెట్టకుండా ఉంటాను. స్నానం, సంధ్యావందనం, జపం, తపం, పంచాగ్నులు ఇవన్నీ గుడిసెలోనే ఉండి చేసుకుంటాను. నాకొక్కరు కూడా పనివాళ్ళు అక్కర్లేదన్నాడు ఆయన. నాకెందుకు ఏ సంపదలు, అడవిలో తపవృత్తితో ఉండే నేను, తపోవృత్తితో ఉండే నేను ఈ డబ్బు ఏం చేసుకుంటాను పొమ్మనగానే ఈమె కూడా సుకన్య కూడా నా భర్త చెప్పినట్టే చెయ్యండి, నారచీరలు మాకు ఇప్పించి మీ దారిని మీరు పండండి అంతే. కూతురు మాట ప్రకారం నారచీరలు ఇచ్చాడు. అల్లుడికి కూతురికి కూడా చిన్న గుడిసి వేయించాడు. నిశ్చింతగా వెళ్ళిపోయాడు ఆయన. కుమార్తె ఎంతో గొప్ప నిర్ణయం తీసుకుని ఇంత భక్తితో పతివ్రతగా ఉంటానంటే ఇంతకంటే గర్వకారణం ఏముందనుకుని వెళ్ళిపోయాడు ఆయన. సంవత్సర కాలం పాటు సుకన్య చవనుడికి ఆ గుడిసెలో సేవ చేసింది. ఆయన ముసలాడు, కళ్ళు లేనివాడు. అందుకని తెల్లవారుజామున అక్కడికి దగ్గరలో చెరువు ఉంది, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి నీళ్లు పట్టుకొచ్చేది. తెల్లవారుజామున ఎందుకు వెళ్ళేదో తెలిసిన, ఆ ప్రాంతంలో కొన్ని చోట్ల ఇంకా మునుల ఆశ్రమాలు ఉన్నాయి. పగటిపూట స్నానానికి వెడితే అసలే మహారాజు కూతురు, పైగా మహాసౌందర్యవతులు అండి. ఇక సుకన్య లాంటి సౌందర్యవతులు చాలా అరుదుగా ఉంటారు. ఎర్రని చేతులతో గులాబీ రంగులో ఉండే ఆ కోమలత్వాన్ని చూస్తే ఋషుల కుమారులు కూడా వ్యామోహం చెందొచ్చు. అప్పుడు నాకు ఇబ్బంది, ఎవరికంటా పడకుండా ఉంటే గొడవే ఉండదు కదా. మనం కావాలని అందరెదురుగుండా వెళ్ళి సౌందర్యాన్ని ప్రదర్శించి ఆ తర్వాత నిగ్రహంతో ఉండండి అంటే ఎలా ఉంటారు అనే ఉద్దేశంతో ప్రతిరోజు 3 గంటలకి వెళ్ళి ఆ చెరువులో స్నానం చేసి 4-5 బిందెలు నీళ్ళు ఇంటికి తెచ్చుకునే గుడిసెకి, ఆ తర్వాత భర్తకి స్నానం చేయించి వేళకి సంధ్యావందనానికి కావలసినటువంటి నీళ్లు అందించి ఆ తర్వాత ఫలాలు పెట్టి ఆయన కాళ్ళొత్తి ఆయన పడుకోమంటే పడుకుని చాలాసార్లు ఆయన కాళ్ళ దగ్గరే కాళ్ళు మీద ఒత్తుతూ అలా వాలిపోతూ సంవత్సరం పాటు ఎప్పుడు నిద్రపోయిందో, ఎప్పుడు తిందో, ఎప్పుడు స్నానం చేసిందో తెలియకుండా చేసింది పాపం. పరమ సుకుమారమూర్తి. ఎప్పుడు జీవితంలో ఇతరులకు సేవ చేసి ఎరగదావిడ, కానీ వాళ్ళ సేవ చేయటం మొదలుపెట్టింది. బంగారపు కంచాల్లో భోజనాలు చేసే ఆవిడ ఏ కంచము లేకుండా ఒట్టి చేతులతో కందమూలాలు తింది. పంచభక్ష్య పరమాన్నాలు పోయి దుంపలు మాత్రమే తింది ఆవిడ. చాలా అద్భుతమైన సేవ చేసింది. 1 సంవత్సర కాలం గడిచింది. ఒక రోజున అర్ధరాత్రి 12-1 గంట దాకా పాదాలు ఒత్తి ఒత్తి అలిసిపోయి సరిగ్గా నిద్ర పట్టక కాసేపటికి కొంచెం కునుకొచ్చి భర్త కాళ్ళ మీదే తలపెట్టి నిద్రపోయింది. అందువల్ల ఏమైంది, రోజులాగా 1 గంటకో 2 పడుకోవడంలో 3 లేవలేకపోయింది. తీరా గబుక్కుని వెలుకొచ్చి చూసేసరికి సూర్యుడు ఉదయించేశాడు. అర్రరే, ఈ పూట సూర్యోదయం అయిపోయింది, పెందరాళ్లే లేవలేకపోయాను, ఎంత పొరపాటు చేశాను అని భర్తకి చెప్పి, ఏమంటే కొంచెం ఆలస్యమైంది, క్షమించండి, ఇప్పుడే వెళ్ళి స్నానం చేసి మీ సంధ్యావందనానికి నీళ్లు తెస్తాను అని చకచక దంతధావనాదులు పూర్తి చేసుకుని బిందె పుచ్చుకుని చెరువు దగ్గరికి వెళ్ళింది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళగానే అక్కడ 2 అందమైన పురుషులు కనపడ్డారు. పరమ సౌందర్యవతులు వాళ్ళు. సౌందర్య స్వరూపులైన 2 కనపడి, సుందరి, కాశిత్వం నువ్వెవరివి అని అడిగారు. దైవీవా మనుషీచవా, దేవతా స్త్రీవా మానవ స్త్రీవా? నువ్వు దేవతా స్త్రీవి కావని నీ కాళ్ళని బట్టి అర్థమైంది. నేల మీద కాళ్ళు పెట్టి నడుస్తున్నావు. దేవతలైతే భూమికి పై భాగంలో నడుస్తారు, నేల మీద కాళ్ళు ఆనవు. కాబట్టి మానవ స్త్రీవే. కానీ నీ అతిలోక సౌందర్యం చూస్తే రంభాదులు కూడా ఆశ్చర్యపోతారు. ఏమి సౌందర్యం, ఏమి లావణ్యం! ఇంత సౌందర్యంతో ఇంత నవయౌవనంలో నీవు అడవిలో తిరగడం ఏమిటి, ఈ ముతక బట్టలు కట్టుకోవడం ఏమిటి? చాలా ఆశ్చర్యం. ఈ బ్రహ్మదేవుడు ఎంత నిర్దయుడో కదా. ఎక్కడ అనురూప దాంపత్యాన్ని ఇవ్వడం, అనగా భర్త అందంగా ఉంటే భార్య కురూపిగా ఉంటుంది. చూడండి, ఎక్కడ ఒక్క చోట కుర్రాడు బలి అందంగా ఉంటాడు, తెల్లగా మిసమిసలాడిపోతూ నాలాగా నవయవనంతో ఉంటాడు అనుకోండి, పక్కన దౌర్భాగ్యాలని పెళ్ళ ఉంటుంది తాటకా పోతంలాగా. లేదా భార్య ఆవిడ మంచి అందంగా యవ్వనంతో ఉంటే ఈ భర్త గారు మరీ బొత్తిగా ఘటోత్కచుడిలో ఉంటాడు, లేదా హిడింబాసురుడిలో ఉంటాడు. పోని భార్య పొడుగ్గా ఉంటే భర్త పొట్టిగా ఉన్నవాళ్ళు, భర్త పొడుగ్గా ఉంటే భార్య పొట్టిగా ఉండడము,
భార్యకి భక్తి ఉంటే భర్తకు ఉండకపోవడం ఇలా ఏదో ఒక లోపం పెడతాడు ఎక్కువగా. మీరు చూడండి ఎక్కడైనా భార్య రోజు గుళ్ళోకి వచ్చి దండం పెడుతుంది, ఈ దిక్కుమాల మొగుడు మాత్రం పొద్దున్నే పేపర్ చదువుకుంటూ టీవీ చూసుకుంటూ కాఫీ తాగుతాడు, పొరపాటును కూడా రాడు, చుట్టా సిగరెట్టు కాల్చుకుంటూ కూర్చుంటాడు. లేదా భర్తగా రోజు అర్చన చేస్తానంటే భార్యామణి నేను 8 దాకా లేవని నాకొద్దు నేను గుళ్ళోకి రానంటుంది. భర్త విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుంటే ఈవిడ మాత్రం బొట్టు లేకుండా తిరుగుతుంది. లేదా ఆవిడ బొట్టు పెట్టుకుంటే చిచ్చినే బొట్టు పెట్టుకొని అంటాడు. ఏదో ఒక చోట తేడా ఉంటుంది ఇద్దరికి. పూర్తిగా అనుకూల దాంపత్యం మహాయోగం ఉంటే తప్ప పూర్తిగా రూపం, లావణ్యం, వయస్సు, స్వభావం కలిసి ఉండడం అరుదుగా ఉంటాయి. ఇవన్నీ ఉంటే ఇంకేవో బాధలు ఉంటాయి. అటువంటిది నీలాంటి సౌందర్యవతిని తీసుకొచ్చి అడవిలో పారేసిన బ్రహ్మ ఎంత నిర్దయుడు, వాడి రాత ఎంత భయంకరమైన రాత. ఎటువంటి బట్టలు కట్టాలి నువ్వు? పట్టు వస్త్రాలు, అందమైన బట్టలు కట్టాలి, కానీ ముతక బట్టలు కట్టావు. పువ్వులు చేత్తో పట్టుకోవలసిన చేతిలో ముతక కొండ పట్టుకున్నావు. చక్కని నీళ్లతో పన్నీటితో జలకాలాడవలసిన నీవు ఈ గడ్డగట్టే చలిలో మంచులో చెరువులో స్నానం చేస్తున్నావు. చాలా జాలి కలుగుతోంది, దుఃఖం కలుగుతోంది. అయ్యిందేదో అయ్యింది. బ్రహ్మరాతని కూడా మార్చే శక్తి ఉన్నవాళ్ళం మేము. నువ్వు అను, నీ దిక్కుమాలిన మొగుడిని ఈ క్షణాన్ని పరలోకానికి సాగనంపి నిన్ను మేము చేపడతాం. మాలాంటి అందగాళ్లతో హాయిగా సుఖంగా విహరించక ఈ అరణ్యాలలో ఈ కంటకాల మధ్య ఎందుకు ఈ యాతన? నా మాట విను అనగానే ఆవిడ చుర్రును చూసి, ఓ మహాత్ములారా, మీరెవరో నేను ఎరుగుదును. సూర్యభగవానుడి కొడుకులు, అశ్విని దేవతలు మీరు. అందుకే మీరు ఇంతసేపు ఇలా మాట్లాడినా నేను క్షమించాను. ఇది ఇంకోడెవడన్నా అయితే భస్మం చేసేదాన్ని. నేను చవన మహర్షి భార్యని, అందులో శ్రీవత్సగోత్రంలో గడుగు పెట్టిన పుణ్యాత్మురాల్ని, శర్యాతి మహారాజు కూతుర్ని. ఏరి కోరి కావాలని నేను ఆయన్ని చేపట్టాను. పరమపతివ్రతని, పరపురుషుని కన్నెత్తి కూడా చూడను. దేవతలు గనక ఇంతసేపు మీరు సంభాషిస్తూ ఉంటే ఓపికగా విన్నాను. ఇంకా మారు మాట్లాడకుండా ఎక్కడికైనా పోండి అనగానే, లేదు నీ బాగు కోసం చెబుతున్నాం. ముసలాండి కట్టుకున్న స్త్రీకి సుఖం ఉండదు. శరీరం యౌవనంతో ఉన్నప్పుడు భోగాలు అనుభవించమని శాస్త్రం చెబుతున్నది. అందులో స్త్రీణాం యౌవన మధ్రువం, ఆడవాళ్ళకి యౌవనం ఇంకా తొందరగా పోతుంది, క్షణాల్లో ముసలాళ్ళు అయిపోతారు. గట్టిగా ఒక సంతానం వస్తే పొట్ట దగ్గర నుంచి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇవన్నీ నీకు తెలియవు సుందరి, మా మాట విను. హాయిగా ఉన్న 4 రోజులు సుఖపడాలి. నా మాట విన్నావా? మా ఇద్దరి మాట, నీ భర్త బాధ పీడ తొలగిస్తాం, నీకు మంచి సుఖాన్ని కలిగిస్తాం. నువ్వెలాగో తెలుసుకున్నావు మమ్మల్ని అశ్విని దేవతలుగా, సూర్యభగవానుడి కొడుకులుగా. దేవతల కోసం తపస్సు చేస్తారు భూలోకంలో ఉన్న స్త్రీలు. ఆ దేవతలు మా అంతటా మేము ఏరి కోరి వరిస్తామంటే చీపు అంటావు, నీకేం తెలియదు, మా మాట వినమని మళ్ళీ వాళ్ళు అంటే, ఆవిడ ఇంకొక మాటలు మాట్లాడారంటే, భస్మ కుర్వీ, నేను మిమ్మల్ని భస్మం చేసి పారేస్తానంది. నా తపశ్శక్తి సంగతి మీకు తెలియదు నాయనలారా. సూర్యభగవానుడు కొడుకులు కదా అని కొంత సహించిన మాట నిజమే, కానీ అసభ్యపు మాటలు ఇంకోసారి మాట్లాడితే నా తపశ్శక్తితో, నా పాతివ్రత్య మహిమతో ఈ క్షణమే నిలువున బూడిద చేస్తాను, పండి అనగానే వాళ్ళు గజగజ వణిగిపోయి, తల్లి నీ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి ఇలా మాట్లాడాం తప్ప మేము జ్ఞానం లేని వాళ్ళం కాము. నీవెంత గొప్పదానివో లోకానికి నిరూపించాం. నీ చరిత్ర జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది. నీ మీద మాకు అభిమానం కలిగింది. నిన్ను మా అమ్మవారి ప్రసాదంగా భావించాం. నీకు ఒక ఉపకారం చేయాలనుకుంటున్నాం. నీకు ఇష్టమైతే, నీ భర్తకి ఇష్టమైతే మేము నీకు ఆ ఉపకారం చేస్తాం అనగానే, ఏమిటి అంది ఆవిడ. మేము దేవవైద్యులం. మా తపశ్శక్తితో, మా మహిమతో, మా వైద్యంతో నీ భర్తకి మంచి యవ్వనం, ఆరోగ్యం, కళ్ళు ఇస్తాం. ఇప్పుడు నీ భర్త కళ్ళు లేనివాడు, ముసలాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మేము తలుచుకుంటే క్షణాలలో నీకు 17 ఏళ్ళు అయితే అతన్ని 20 ఏళ్లవాడిగా మార్చేస్తాం. ఆ తర్వాత మీరు సుఖంగా ఉండొచ్చు. కానీ ఇక్కడే ఒక మరి మెలి కూడా ఉంది, అది నీకు ఇష్టమైతే ఒప్పుకో అన్నారు వాళ్ళు. ఏమిటి అందామె. మేము నీ భర్తని చెరొక రెక్క పుచ్చుకొని కుడివైపు మా సోదరుడు, ఎడంవైపు నేను పట్టుకుని ఈ చెరువులో ములుగుతాం. ఎన్ని గంటలు పడుతుందో చెప్పలేం, కానీ చెరువులో ములిగాక అడుగున మేము కాయ చికిత్స అని ఒక చికిత్స చేస్తాం. ఆ చికిత్స కాగానే నీ భర్త యువకుడు అయిపోతాడు. అప్పుడు అతని రెక్క పట్టుకుని మళ్ళీ చెరువులోంచి బయటికి తీసుకొస్తాం.
అప్పుడు నీకో పరీక్ష విధిస్తాం. చెరువులో నుంచి బయటికి రాగానే నీ భర్త కూడా అచ్చం మాలాగా ఉంటాడు. నీ భర్త మేము ముగ్గురం ఒకే రకంగా ఉంటాం కనుక మా ముగ్గురిలో ఎవరు నీ భర్తో నీ పాతివ్రత్య మహిమతో గ్రహించి పట్టుకోగలిగితే నీ భర్త నీకు దక్కుతాడు. కానీ పొరపాటున మా ముగ్గురులో ఎవరు చెయ్యి పట్టుకుంటే వాడే నీ భర్త. నీకు తప్పదు. నీ భర్తని మేము పడుచువాడిని చేశాక మేము ముగ్గురు ఒకే రంగులో ఉంటాం కనుక, ఒకే రూపంలో ఒకే ఆకారంలో ఉంటాం కనుక మా ముగ్గురులో ఎవరో ఒకళ్ళు చెయ్యి మాత్రం నువ్వు పట్టుకు తీరాలి. ఎవడు చెయ్యి పట్టుకుంటే వాడే నీ భర్త. నీ అదృష్టం బాగుండి నీ భర్త చేయి పట్టుకున్నావు అనుకో, నీకు ఎలాగో గొడవలేదు. పొరపాటున నా చెయ్యో మా సోదరుడు చెయ్యో పట్టుకుంటే అతన్ని శాశ్వతంగా భర్తగా వరించాలి. ఈ షరతు నీకు ఇష్టమైతే నీ భర్తకు యవ్వనం ఇస్తామనగానే, భర్తకి యవ్వనం రావడం బాగానే ఉంది కానీ ఇదేదో కొంచెం గడబిడగా ఉంది, పొరపాటున నేను మీలో ఎవరు చెయ్యనా పట్టుకుంటే నా పాతివ్రత్యమే పోయినట్టే కదా, ఏదో పతివ్రతగా నా భర్తను సేవించి తరించాలనే కోరిక పోదా, అది నాకు ధర్మవిరుద్ధం, నాకు ఇష్టం లేదు. అయినా ఈ విషయంలో నేను స్వతంత్రించి నిర్ణయం తీసుకొని మీరు కాసేపు ఇక్కడ ఉండండి, నా భర్తకి చెప్పొస్తానంది. నీ ఇష్టం, నువ్వు వచ్చేదాకా ఉంటామన్నారు వాళ్ళు. వెంటనే వీడు పరుగున భర్త దగ్గరికి వచ్చింది. వెంటనే భర్తకి నమస్కరించి, ఏమండి అశ్విని దేవతలు మరి రూపం ఇస్తామంటున్నారు, కానీ ఈ రూపం వెనకాతలు ఏదో కొంచెం పాపపుట ఆలోచన ఉందేమో నాకు భయంగా ఉందనగానే ఆయన పక్కపక్కనవి ఓసి వెర్రిదానా, రాక ఇంత గొప్ప అవకాశం వస్తే వదులుకుంటామా? చావడానికి సిద్ధంగా ఉన్న ముసలివాడిని, కళ్ళు లేనివాడిని, యువకుండై కళ్ళు తెచ్చుకోవడం కంటే అదృష్టం ఏముంది? తప్పక నువ్వు దీనికి అంగీకరించి ఈ నిబంధనకి నన్ను రక్షించుకో అన్నాడు. అంతా బాగానే ఉంది కానండి, పొరపాటున నేను మీ చేయి కాకుండా వాళ్ళు చేయి పట్టుకుంటేనో అంది. ఓసి వెర్రిదానా, నీ తపశ్శక్తి, నీ పాతివ్రత్యం, నీ మహిమ నాకు తెలుసు. నువ్వు ఈ పరీక్షలో విజయం పొంది తీరుతావు అనగానే సరేనండి అని భర్తని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చింది. వెంటనే వాళ్ళు చవన మహర్షిని చెరువు రెక్క పుచ్చుకుని నీళ్లలో దిగారు. బుడుంగును ములిగారు. ఇక బుడుంగును ములిగిన వారు ఎప్పటికీ లేవరు, బుడుంగున అడుంగుకి వెళ్ళిపోయారు కానీ పైకి రారు. గంట అయ్యింది, 2 గంటలైంది, 3 గంటలైంది, వీళ్ళు కొంపదీసి మా ఆయన్ని ఏమైనా చంపేస్తారా, వీళ్ళలో ఏమైనా కపటత్వం ఉందా అని వీడికి అనుమానం వచ్చింది. కాసేపటికి గొడగొడ శబ్దం అయింది. నీళ్లలో నుంచి చెరువు రెక్క పుచ్చుకుని పైకి వచ్చేసారు ఇద్దరు. ఇప్పుడు చూడండి, వీడికి ఆ మతి పోయింది. అచ్చం ముగ్గురు ఒకే రకంగా ఉన్నారన్నమాట. రామచంద్ర ప్రభు ఏదో రాముడు భీముళ్ళలాగా కాకంగా ముగ్గురులో ఎవరు తన భర్తో ఎవరు అశ్విని దేవతలు తిరిగిట్లా ఒకే రూపం, ఒకే కాంతి, ఒకే యవ్వనం, ఒకే రకమైన జుట్టు. ఒకటి గోక్కుంటే అందరూ గోక్కుంటున్నారు. అంటే ఈ విధంగా ముగ్గురిని ఒకే రకంగా చేసి తీసుకొచ్చేసారన్నమాట వాళ్ళు. ఇప్పుడు వీడికి మతిపోయింది, ఏం చెయ్యాలి? కొంప ములిగిపోయింది. ఇందులో పొరపాటున నా భర్త అనుకుని ఏ అశ్విని దేవతలు చెయ్యబుచ్చుకుంటే శాశ్వతంగా అప్రతిష్టపాలి నరకానికి పోతాను కదా అని ఆలోచించింది. కష్టం వచ్చినప్పుడు ఆవిడ అమ్మవారిని ఆశ్రయించింది, ఇంకెవరిని పట్టుకో. వెంటనే 2 చేతులు భక్తితో జోడించింది. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సా అస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు. ఓ జగన్మాత, ఈ చరాచర జగత్తుకి మూలకారకురాలివి నువ్వు, సృష్టించే తల్లివి. అప్పుడు నిన్ను బ్రహ్మరూపంతో ఉంటావు గనక బ్రహ్మ అని పిలుస్తారు. సృష్టికర్త్రి బ్రహ్మరూప. పోషించేటప్పుడు విష్ణు రూపంలో ఉంటావు, అందుకని గోప్త్రి గోవింద రూపిణి. సంహారం చేసేటప్పుడు రుద్ర రూపంలో ఉంటావు, అందుకే సంహారిణి రుద్రరూప అన్నారు. దీనిని మళ్ళీ వెనక్కి పైకి తీసుకుపోయేటప్పుడు ఈశ్వరీ రూపంలో ఉంటావు, అందుకే తిరోధానకరీశ్వరి. వెనక్కి తీసుకుపోయేటప్పుడు ఈశ్వరిగా ఉంటావు. ఇంకా పునర్జన్మ లేకుండా అనుగ్రహించేటప్పుడు సదాశివుడి రూపంలో ఉంటావు, సదాశివానుగ్రహద. ఈ పంచకృత్యాలు చేసే నిన్ను, పర పశ్యంతి మధ్యమ వైఖరి అనే రూపాలతో ఉండే నిన్ను,
విధిహరిగిరిచారాధితాలంకరోతు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వంటి సకల దేవతామూర్తుల చేత నిరంతరము స్తోత్రాలు అందుకునే జగన్మాతని, ఆదిపరాశక్తిని, విశ్వేశ్వరిని, విశ్వమాతని, విశ్వభావనని, జగద్ధాత్రిని, సంహారిణి స్వరూపిణిని భక్తి శ్రద్ధలతో నమస్కరించి ప్రార్థించి పాదాలు అంటుకుంటున్నాను. ఈ గడ్డు సమస్యలో నుంచి బయటపారి ఇప్పుడు ఇందులో ఈ ముగ్గురులో ఎవరు భర్తో తెలియటం లేదు, నా పాతివ్రత్యం శాశ్వతంగా నిలబడేటట్టుగా అనుగ్రహించు మాత మాత అని ప్రార్థించింది. అప్పుడు ఒక తమాషా జరిగింది. ఆవిడకు ఒక ఊహ వచ్చింది. వెంటనే ఏం చేసింది, ముగ్గురికేసి ఇలా చూసింది. ఏమిటి ఆ ఊహ? దేవతలు అనిమిషులు, అనగా మనకు వల్లే రెప్పపాటు వెయ్యరు, వాళ్ళకి రెప్పపాటు ఉండదు. అదే మానవులు చీటికి బట్టికి కంటి మీద రెప్పేస్తాం, దేవతలు ఇలా రెప్పేయకుండా అలా బిగుసుకుపోయి చూస్తారు. మన నిమిషులం, వాళ్ళు అనిమిషులు. భూలోకంలో దుమ్ము ధూళి ఇలాంటివి చెత్త ఉంటాయి కనుక పక్కన పోపు పెడుతున్నప్పుడు అందులోంచి కారం వచ్చి కళ్ళలో పెడితే కళ్ళు మండుతాయి కనుక అందుకని కంటికి రెప్ప పెట్టాడు. అదే పెట్టకపోతే కారం కంటిలో పడితే బతుకుతామా మనం? ఓ చోట ఓ ఇంటికి భోజనానికి పిలిచింది ఒక పరమ భక్తురాలు. ఇంకా అంతకంటే భక్తురాలు చాలా అరుదుగా ఉంటారు. కానీ పాప ఆవిడ కళ్ళు కనపడవు, పెద్ద ఆవిడ. కంగారులో నేనే చేత్తో పెడతాను గురువు గారికి నా నోట్లో పెట్టబోయి ఇంత పచ్చడి మెతుకులు కంట్లో పెట్టింది. చటుక్కుని కన్ను మూసాను కాబట్టి సరిపోయింది. ఏం చేస్తాం మరి, పాప ఆవిడ భక్తి ఆవిడది. ఇప్పుడు పాపం పార్వతి గారికి చేతులు వణుకుతున్నా సరే గురువుగారికి పెట్టాలని అంతవన్నా వేసి పెట్టింది ఆవిడ కాస్త కళ్ళు కనపడుతున్నాయి కాబట్టి నోట్లో పెట్టింది ఆవిడ నోట్లో పెట్టబోయి రోట్లో పెట్టింది. కంట్లో పెట్టింది అనుకోండి, ఎంత ప్రమాదం. అప్పుడు ఈ కంటికి రెప్పండి ఇలా మూసుకోవాలి. అన్ని అవయవాలు కొన్ని రక్షణ కోసం భగవంతుడు ఏర్పాటు చేసిన విధానం ఇది. అందువల్ల భూమి మీద ఉన్నంత వరకు దుమ్ము ధూళి ఇలాంటి వాటితో ప్రమాదం లేకుండా కంటిని రక్షించడానికి కనురెప్ప పెట్టాడు. అందుకే ఎవరినన్నా కంటికి రెప్పలా కాపాడుతున్నారు అంటారు, అంత జాగ్రత్తగా కాపాడాడని. అదే దేవతలకు ఆ లోకంలో ఇవేమి లేవు, అందువల్ల కంటికి రెప్పపాటు ఉండదు. అందుకని వాళ్ళు అనిమిషులు, మనం నిమిషులం. ఈ ముగ్గురులో నీ భర్తకి రెప్పపాటు ఉంటుంది, తక్కిన వాళ్ళకు ఉండదు అని అమ్మవారు లోపల బుర్రలో వెలిగించింది, ఆలోచన తట్టించింది. అదనమాట అమ్మవారి యొక్క ప్రేరణ. అందుకని అమ్మవారు బుద్ధిమతి అని పేరు ఆవిడికి. వెంటనే ఈవిడ ముగ్గురికేసి చూడగానే ఇద్దరేమో ఇలా గుడ్లు అప్పగించి చూస్తున్నారు ఎప్పటికైనా. ఒక్క ఆయన మాత్రం చీటికి మటికి టిక్ టిక్ అని కంటి మీద రెప్పేస్తున్నాడు. టక్కున వచ్చి చేయించుకుని ఈయనే నా భర్త అంది. నెగ్గావమ్మా, ఎంత అదృష్టం, మేము నిన్ను పరీక్షిద్దాం అనుకుని ఓడిపోయాం, ఇక నీకంటే పరమపతివ్రతలు ఎక్కడ ఉండరు, నీ భర్తని పట్టుకుపో అన్నారు వాళ్ళు. అప్పుడు చవరుడు అన్నాడు, ఏమండి మీరు నాకు ఎంత ఉపకారం చేశారు, మీకు నేను ఉపకారం చెయ్యాలండి అన్నాడు ఆయన.